శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి. పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, హీలింగ్ అనే ప్రక్రియకు జ్యోతిశాస్త్రముతో ఏదైనా సంబంధము ఉన్నదని మీరు నమ్ముతున్నారా అనగా మాస్టర్ చెబుతూ ఉన్నారు, జ్యోతిశాస్త్రమునకు హీలింగ్తో సంపూర్ణమైన సంబంధము ఉన్నది. ఆధ్యాత్మిక తత్వవేత్తకు హీలింగ్ అనగా కేవలం భౌతిక శరీరమునకే కాక మొత్తము శరీర తత్వమును దోషరహితము చేయు విధానమే. హీలింగ్ అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరము, బుద్ధి అను నాలుగింటినీ కూడా సరైన విధంగా పనిచేయునట్లుగా చేయటమే. వీటన్నిటి విషయంలోనూ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయాలంటే జ్యోతిశాస్త్రము చాలా ఆవశ్యకము. సరైన పద్ధతిలో జాతకమును పరిశీలించుట ద్వారా అన్ని స్థాయిలలోనూ శరీరతత్వమునందలి ప్రభావములు, దోషములను బాగా అర్థము చేసుకొనుటకు వీలు కలుగును. జ్యోతిశాస్త్ర జ్ఞానము వలన వ్యాధి శరీరమునకు సోకుటకు చాలా కాలము ముందుగానే దాని విధానమును తెలుసుకొనుట సాధ్యము. ఒక శరీరతత్వము ఏ ఏ వ్యాధులు సోకుటకు అనుకూలముగా ఉన్నదో మరియు ఆ వ్యక్తికి ఏర్పడబోవు విపత్కర పరిస్థితికి కారణములేవో అను వాటిని విశదీకరించుకొనుటకు సాధ్యమగును. వ్యాధి కారణములను జనింపజేయు స్వభావములు మరియు వీటిని సమీకరించి వ్యాధి పీడితునిలో విషమ పరిస్థితిని కలుగజేయు దైనందిన జీవన విధానము అనువానిని జాతకము ద్వారా కౌశలముతో తెలుసుకొనవచ్చును. దానివలన ఆ వ్యక్తిని ముందుగానే హెచ్చరించి అతనికి సరి అయిన దిశను నిర్దేశించవచ్చును. తన నిత్య జీవన విధానమునందు అతడు చేసుకొనవలసిన మార్పులను తెలియజేయవచ్చును. ఇంకను తన స్వభావములలో ఏ ఏ అంశాలను ప్రవర్తన నుండి, నమ్మకాల నుండి, అవగాహన నుండి తొలగించుకోవాలో కూడా అతనికి సూచించవచ్చును. ఏ విధమైన ఆహారము తీసుకున్నట్లయితే విషమ పరిస్థితిని నివారించి ధాతువులలో మార్పును తెచ్చే విధముగా ఆహార విహారాదులను ఎలాగూ ఏర్పాటు చేసుకున్నాలో కూడా తెలియజేయవచ్చును. ఉదాహరణకు ఒకని జాతకమున ఒకానొక ప్రధానమైన భాగాలందు శని, వరుణుడు అనే పాపగ్రహముల యుతి వలన అతనికి ఒక వయస్సులో ఒక శరీర భాగమునందలి ధాతువులకు క్యాన్సర్ వ్యాధి సోకవచ్చునని ఆ రాశి వలన తెలుసుకొనవచ్చును. దేవమాన దశలను గుణించుట ద్వారా ఆ వ్యాధి యొక్క విషమ పరిస్థితి ఎప్పుడు కలిగే అవకాశం ఉన్నదో గుణించి ఆ సమయమున అతడు ఆహారము, విశ్రాంతి మొదలైన అంశములందు ఏ జాగ్రత్తలు తీసుకొనవలెనో సూచింపవచ్చును. అతను అవలంబించవలసిన ఆహార విధానమును అతనికి తెలియజేయవచ్చును. అతడు ముందు నుండి ఆ విధంగా అనుసరించినట్లయినచో వంశపారంపర్యముగా మరియు ఇతరమైన రీతులుగానున్న కారణములు క్రమముగా సన్నగిల్లును. చాలా సంవత్సరములు ముందుగానే ఆహారములో అతడు చేసిన మార్పులను అనుసరించి అతని ధాతువులలో కలిగిన పరివర్తనమే ఇందుకు కారణము. అదేవిధముగా అతని మనస్సునందు ఏదైనా బాధ ఉన్నచో దానికి కారణము కుటుంబము నుండియా లేక సామాజిక పరిస్థితుల నుండియా అనే విషయాన్ని తెలుసుకొనవచ్చును. అప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి సులువుగా అవలంబించవలసిన పద్ధతులను తెలియచేయవచ్చును. హస్త సాముద్రికము మరియు నీటికి సంబంధించిన శాస్త్రములన్నింటి విషయంలోనూ ఈ విధంగానే వర్తించును అంటూ మాస్టారు తెలియచేశారు. స్వస్తి. వాసుదేవా.